సో హే ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇండియా క్రిప్టో. ఈరోజు మనం ట్రస్ట్ వాలెట్ యూస్ చేసుకొని మనీ ఎలా డిపాజిట్ చేయాలో చూద్దాము ఒకసారి. ట్రస్ట్ వాలెట్ అనే కాదు, మీరు ఏ వాలెట్ అయినా యూస్ చేసుకోండి. ఏ వాలెట్ యూస్ చేసుకున్నా కానీ మీరు ఈ ప్రాసెస్ కానీ ఫాలో అయితే మీరు మనీ అనేది డిపాజిట్ చేసుకోవచ్చు. లెట్స్ గెట్ స్టార్టెడ్. దీనికన్నా ముందు ఒకవేళ కానీ మీకు కానీ ట్రస్ట్ వాలెట్ అంటే ఏంటో తెలియకుంటే, మీకు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియకుంటే నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. అది చూడండి, అది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అది చూసిన తర్వాత ఇది చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చి మీరు ఏం చేయాలంటే joob.ag అయితే వెళ్ళాలి. joob.ag వెళ్ళిన తర్వాత ఇక్కడ మోర్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ ఆన్బోర్డ్ అని ఉంటుంది అనమాట. ఆన్బోర్డ్ ప్రెస్ చేసిన తర్వాత మీరు ఈ హోమ్ పేజ్కి అయితే వెళ్తారు. సో ఇక్కడ మీరు ఆన్ ర్యాంప్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 4,000 5,000 ఇస్తున్నాను నేను శాంపుల్ కోసం. సో ఇది 5,000కి బెస్ట్ ప్రైస్ సెట్ చేస్తుంది. సో నా 5,000కి నాకు 0.4 సోల్ అయితే వస్తుంది. ఇంకా మీరు దేంతో పే చేయాలనుకుంటున్నారు, ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. యూపీఐ అయినా ఐఎంపీఎస్ అయినా, కొన్నిసార్లు క్రెడిట్ కార్డ్ ఆప్షన్ కూడా వస్తుంది. సో మీరు లగ్గీ అయితే క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకోండి. ఒకవేళ మీకు ఆప్షన్ రాకపోతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి యూపీఐ అయినా ఐఎంపీఎస్ అయినా. నేనైతే యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాను. చేసిన తర్వాత అక్కడ బై సోల్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. చేసిన వెంటనే మీరు ఇంకో పేజ్కి తీసుకెళ్తుంది అది. సో ఇక్కడ వచ్చి మీ యొక్క డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ బై సోల్. ఇక్కడ నా మెయిల్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నేనైతే నా మెయిల్ అడ్రస్ ఇస్తున్నాను. మీరు కానీ ఫస్ట్ టైం కానీ చేస్తుంటే మీరు కేవైసీ అనేది ఫినిష్ చేయాల్సి ఉంటుంది. కేవైసీ ఫినిష్ చేసిన తర్వాత మీరు ఈ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీరు మెయిల్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని కేవైసీ పేజ్ తీసుకెళ్తుంది. లైక్ మీ పాన్ కానీ, మీ పాన్ డీటెయిల్స్ ఆర్ మీ డ్రైవింగ్ లైసెన్స్, ఇలా వాళ్ళు ఏదైతే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే నా ఓటీపీ అయితే నేను వచ్చింది ఎంటర్ చేశాను. చేసిన తర్వాత బై సోల్ చేయగానే ఇక్కడ నా యొక్క వైబిఎల్, నా ఒక యూపీఐ ఐడి అయితే ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ప్రొసీడ్. ఏం చెప్తున్నానంటే మీరు పీ2పీ అనేది చేయకూడదు. సో చాలామంది పీ2పీ చేస్తుంటారు కదా. పీ2పీ అనేది చాలా రిస్కీ, కొంతమందికి పీ2పీ చేయడం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఇది కాకపోతే మీకు ర్యాంప్ నెట్వర్క్ అని ఇంకోటి ఉంటుంది, అది కూడా ట్రై చేయండి. ఒకవేళ అది కాకపోతే ఇది కూడా ట్రై చేయండి. ఇది కూడా ట్రై చేయొచ్చు మీరు. మీకు వర్క్ అయితే చేయాలనుకుంటే దీని గురించి వీడియో అయితే చేశాను, అది మీకు లింక్ పెడతా చూడండి, దీంట్లో నుంచి ఎలా ట్రై చేసుకోవాలో. సో నాకైతే ఇక్కడ రిక్వెస్ట్ వచ్చింది, నేనైతే పేమెంట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైతే అడ్రస్ ఇచ్చి ఉంటారో, ఇక్కడ యూపీఐ అడ్రస్, మీరు యాప్ ఓపెన్ చేసి పేమెంట్ అయితే ఫస్ట్ చేయండి. సో పేమెంట్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ ట్రాన్స్ఫరింగ్ టోకన్స్ అని చూపిస్తుంది. సో ఇది అవ్వగానే ఏమవుతుందంటే మీ టోకన్స్ అనేది మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఇది వచ్చి కొద్దిగా టైం తీసుకుంటుంది అనమాట. సో ఇన్స్టాంట్గా అయితే ఉండదు, ఇది డిపెండ్స్ అక్కడ అవైలబిలిటీ బట్టి మీకు టైం అనేది ఉంటుంది. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక్కడ చూసారా, ఇక్కడ నాకైతే మనీ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మనం చూసుకుందాం ఒకసారి వాలెట్లో మనీ అనేది వచ్చిందో రాలేదో చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనీ అయితే వచ్చేసింది, సలాన్ అయితే నాకు వచ్చేసింది. బట్ కానీ మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు నాకైతే మనీ అయితే వచ్చేసింది. ఒకవేళ మీది కానీ వేరే చైన్కి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర సొలానా ఉంది, ఇప్పుడు నాకు బీటీసీకి వెళ్ళాలి, లేకపోతే నాకు ఎథీరియం కొనుక్కోవాలని, లేకపోతే నాకు పాలిగన్ కావాలి, లేకుంటే నాకు స్వీ కావాలి. సో ఇవి ఎలా చేసుకోవచ్చు చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు పైకి వెళ్ళంగానే మీకు స్వాప్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ స్వాప్ ప్రెస్ చేయగానే ఇక్కడ మీకు ఆప్షన్ చూపిస్తుంది దేనికి స్వాప్ చేసుకోవాలని. నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ టీఆర్ఎక్స్ అని సెలెక్ట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రాన్కి నేను ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఎంత ఏదో ట్రాన్స్ఫర్, ఫర్ ఎగ్జాంపుల్ 0.25 ట్రై చేస్తున్నాను నేను, చూద్దాం వెళ్తుందో లేదో. సో 0.25 అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నాకు 0.25 చేస్తే నాకు ఎంత వస్తుందంటే $30 వర్త్ ఆఫ్ లైక్ 3 అయితే నాకు వస్తుంది. కానీ స్వాప్ క్లిక్ చేయగానే మీకు స్వాప్ అనేది అయిపోతుంది అనమాట. నేను స్వాప్ మీద క్లిక్ చేశాను, చూద్దాం ఒకసారి ఎంతసేపు పడుతుంది అవ్వడానికి. కన్ఫర్మ్. ఇక్కడ చూసారా, ఇక్కడ కన్ఫర్మ్ అయితే అయిపోయింది. సో ఈ విధంగా మీరు మనం రిఫ్రెష్ చేసి చూద్దాం అయిందా లేదా అనేసి. సో మీ స్వాప్ కొట్టిన వెంటనే మీకు రాదనమాట, కొద్దిగా టైం అయితే పడుతుంది. స్మార్ట్ కాంట్రాక్ట్ ఇది క్రియేట్ అయింది. సో ఏం చేస్తుందంటే ఫస్ట్ సొలానాని సెల్ చేసి ఆ ప్రైస్కి ఆ టైంలో ఎక్స్చేంజ్ యూస్ చేసి మీకు మనీ అయితే స్వాప్ చేసి మీకు టీఆర్ఎక్స్ అయితే డిపాజిట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే నాకు టీఆర్ఎక్స్ అయితే వచ్చేసింది, నాకు 130.5 టీఆర్ఎక్స్ అయితే వచ్చింది. సో ఈ విధంగా మీరు టోకన్స్ అనేవి స్వాప్ చేసుకోవచ్చు, లైక్ ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్కి, ఒక చైన్ నుంచి ఇంకో చైన్కి. ఇప్పుడు నాకైతే టీఆర్ఎక్స్ అయితే అవసరం లేదు, మీకు జస్ట్ మీకు చూపించడం కోసం మాత్రమే నేను అయితే చేశాను. ఇప్పుడు నేను మొత్తం నేను సొలానా కన్వర్ట్ చేస్తాను, అది ఎలా చేస్తున్నాను చూపిస్తాను మీకు ఇంకోసారి. సో టీఆర్ఎక్స్ సెలెక్ట్ చేస్తున్నాను, నేను 128 అయితే సెలెక్ట్ చేస్తున్నాను టీఆర్ఎక్స్. అండ్ చేసిన తర్వాత నేను సొలానా ఎక్కడైతే సొలానా సెర్చ్ చేసి ఇక్కడ సొలానా అయితే ఎంటర్ చేస్తున్నాను. సొలానా ఎంటర్ చేసి ఇక్కడైతే నేను స్వాప్ అయితే చేస్తున్నాను. స్వాప్ టీఆర్ఎక్స్ అయితే నెట్వర్క్ ఫీగా వెళ్తుంది. సో నేను ఏం చేస్తానంటే ఇంకా తప్పదు కూడా 125 టీఆర్ఎక్స్ అయితే ఇస్తున్నాను ఇక్కడ. సో ఆల్మోస్ట్ లైక్ 3 టీఆర్ఎక్స్ అనేది నేను ఫీగా పే చేయాల్సి ఉంది. సో అందుకని 126 అయితే సరిపోతుందో తెలిసి లెట్స్ సీ స్వాప్ చేస్తున్నాను. మీరు కన్ఫర్మ్ చేయగానే ఏమవుతుంది ఇక్కడ చూసారంటే ఇక్కడ స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే ఏంటంటే
కండిషన్స్ ఉంటాయన్నమాట. అవి మ్యాచ్ అవ్వంగానే అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే ఏంటో మీకు నేను సెపరేట్ వీడియో చేస్తాను. దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్మార్ట్ కాంట్రాక్ట్ ఎలా వర్క్ అవుతుంది అసలు అది ఏంటో అనేసి. సో ఇక్కడ స్మార్ట్ కాంట్రాక్ట్ క్రియేట్ అయిపోయింది. సో ఈ పార్టీకి మన మనీ అని డెబిట్ అయిపోయి ఉండాలి. ఇక్కడ చూసారు TRX అని మన డెబిట్ అయిపోయింది మన దగ్గర నుంచి. సో అండ్ ఈ ఒక మనీ అనేది సొలానాకి అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది కొద్దిసేపట్లో. బట్ ఇక్కడైతే నేను ఆల్మోస్ట్ లైక్ $3 అయితే నాకు నష్టపోయాను. ఎందుకంటే స్వాప్ చేసిన ఫీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది కదా, దానివల్ల పోయింది. మీరు కానీ ఇంకా మీరు చూసారంటే నాకు మనీ అయితే వచ్చేసింది. నాకు ఆల్మోస్ట్ 0.220248 అయితే నాకు వచ్చేసింది. సో ఆల్మోస్ట్ నాకు 0.4 సొలానా 0.04 సొలానా అయితే నష్టపోయాను అయితే. బట్ ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. మీరు ఈ విధంగా మనీ అనేది స్వాప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను. మీరు ఒక వాలెట్ నుంచి ఇంకో వాలెట్కి మనీ ఎలా పంపించాలో చూద్దాం ఒకసారి. దీన్ని క్లిక్ చేసి సెండ్ ప్రెస్ చేయగానే మీకు ఏ వాలెట్కి అయితే మీరు పంపించుకోవాలో ఆ వాలెట్ అడ్రస్ అయితే మీకు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నేనైతే నా వాలెట్ అడ్రస్ అయితే ఇస్తున్నాను. నేను ఇక్కడ ఇచ్చి మెమో ఆప్షనల్ అనేది అవసరం లేదు. 37 అయితే ఇద్దాం. ఓకే, ఇక్కడ సెండ్ అయితే అయిపోయింది. చూద్దాం ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ అయింది. కొద్దిసేపట్లో చూద్దాం అయిందా లేదా అనేసి. సో ఓకే, ఆ సెండ్ అయితే అయిపోయింది. మనం చూద్దాం మన వాలెట్లో రిసీవ్ అయిందా లేదా అనేసి. ఇక్కడ చూసారంటే మనకి సొలానా అయితే మనకి రిసీవ్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు మనీ అనేది సెండ్ చేసుకోవచ్చు అనమాట. ఒక వాలెట్ నుంచి ఇంకో వాలెట్కి. అండ్ అలానే మీరు ఆన్ ర్యాంప్ యూస్ చేసుకొని మీరు మనీ డిపాజిట్ చేసుకోవచ్చు. సో మీరు ఈ విధంగా మనీ డిపాజిట్ చేసుకోవచ్చు మీ యొక్క క్రిప్టో వాలెట్లో. సో ఈ విధంగా నచ్చితే మీరు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.